బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన నాయకులు హోమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని అన్నారు. గత పాలనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అనంతరం ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ, లడ్డూలో కల్తీ జరిగింది నిజమేనని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని అన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం గ్రావెల్, ఇసుక మాఫియాలు లేకుండా సుభిక్షంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుందర్ రామిరెడ్డి, జమీర్, రవి, హరిరెడ్డి, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేవదేవుని ప్రసాదంలో లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగిన దానివల్ల ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రాచిత దీక్ష ప్రారంభించారు. 11 రోజుల నుంచి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు జొన్నవాడలో చేస్తున్నాము. కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. మీకు హిందూ ధర్మం గురించి తెలుసా? నాయకులు మీరు మాట్లాడుతూ ఉన్నారు. లడ్డులో కల్తీ జరగలేదని చెప్తున్నారు. లడ్డులో కల్తీ జరగకుండా ఉండే సమస్య లేదు. 350 రూపాయలకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 15 లీటర్ల పాలు తీస్తేనే 1 కేజీ నెయ్యి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే 350 రూపాయలకి కల్తీ లేని నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నాయకులు మాట్లాడుతున్నారు. మీరు వెంకటేశ్వర స్వామిని మీరు కించపరుస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆయన స్వయంభూగా వెలిసిన తిరుమల కొండలో వెలిసిన స్వామి, ఆయన్ని మీరు కించపరిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. గతంలో కూడా వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఈ 5 ఏళ్ళు మీరు పందిని పట్టుకొని నంది అంటే నంది, నందిని పట్టుకొని పంది అంటే పంది, ఆ విధంగా కరుణాకర్ రెడ్డి గారు అయితేనేవ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేవ్వండి, రోజా గారు అయితేనేవ్వండి, సాక్షాత్తు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, వీటికన్నిటికీ కారణం ఆయనే. జగమెరిగిన జంగమదేవరు ఆయన. అలాంటి ఆయన ఈరోజు వ్యవస్థని సర్వనాశనం చేశాడు. అందరికీ ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు శ్రీవాణి టికెట్లు పెట్టి దోచుకు తిన్నారు. ఒక టికెట్ వచ్చి 10,000 రూపాయలు, దాంట్లో దేవస్థానానికి చెందేది 500 రూపాయలు. ఇలాంటి ఎన్నో ఎత్తుక్కుంటా పోతే ఎన్నెన్నో ఉన్నాయి. మీరేందో నిజాయితీని గురించి చెప్తారు. మీరు रसू भाई कैसे हो? बहुत दिन हो गया तुमको देख के। नाम याद है ना? किशोर गुरुकुला, जनसेना पार्टी, पवन कल्याण फॉलोयर. ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం అటుపక్క గ్రావెల్ తవ్వకాలు లేవు, ఇటుపక్క ఇసుక తవ్వకాలు లేవు, భూదందాలు లేవు, భూ ఆక్రమణలు లేవు, వైసీపీ పెత్తందారుల అజమాయిషీలు అసలే లేవు అని అనుకునే లోపల వచ్చేసారు ప్రసన్న గారు. బహుత్ దిన్ హో గయా ఆప్కో దేఖ్ కే. పద్ధతిగా ఉంటే బాగుంటుంది. వచ్చి రాగానే అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. జనసేన పార్టీలోకి మీరు ఏదో వస్తున్నారని చెప్పి ఎవరో అనుకుంటున్నారు. ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా అనేది మాకు మాత్రం సందేహమే. ఎందుకంటే మీరు చేయని అవినీతి లేదు. కోవూరు నియోజకవర్గంలో నైట్ ఆర్టిస్ట్ అంటే రాత్రి కళాకారుడు ఎవరు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎన్నిసార్లు చెప్పాను, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. ఇంట్లో వారిని క్షోభ పెట్టి అనేక సమయాల్లో మీరు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిందే. మీరు చేసే చేష్టలు, వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మీరు ప్రవర్తించే విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. తల్లి వయసున్న కాడి నుంచి చిన్న బిడ్డకాడ దాకా కూడా మీ కోపం, మీ ఆరాటం, మీ ఆత్రం, మీ ఆవేశం, మీ పెడద్రం అన్నీ ప్రజలు చూసేశారు. ముసల్తనం అయిపోయింది. ఇంకా మీకు రాజకీయాలు అవసరం లేదు. ఇంకా కోవూరులో ఉన్నారా అనుకున్న టైంలో ఎక్కడి నుంచి కోవూరుకు వచ్చారు. మీరు కోవూరులో లేరు. ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుభిక్షమైన పాలన కోవూరుకు అందిస్తున్నారు. క్లీన్ కోవూరు జేయంగా ప్రశాంతి మేడం గారు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పశ్చాత్తాప దీక్షకు మద్దతుగా గత 11 రోజులుగా నెల్లూరులో మేము చేస్తున్న మద్దతు పోరాటాల్లో భాగంగా ఈరోజు జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళో నవగ్రహాలకు శాంతి చేసి
ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ప్రజలకు అంటకుండా ప్రజల్ని దీవించమని కాపాడాలని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీని మీద సిట్ వేస్తున్నారు. ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరూ కూడా శిక్షపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడతారని కోరుకుంటున్నాను. ప్రసన్న గారికి ఒక వెల్ విషర్గా మీకు ఒక మాట చెప్తున్నాను. దయచేసి కోవూరు నియోజకవర్గం వరకు చూడబాకండి. రాజకీయ సన్యాసం తీసుకోండి. మీకు రాజకీయం చేసే అర్హత ఇక లేదు. జై జనసేన, జై హింద్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.